సమ్మక్క తల్లికి పూజారులు తొలి పూజ చేశారు. కంకవనం నుంచి తీసుకువచ్చిన సిద్ధబోయిన వంశస్థులు పూజలు చేశారు. ఆదివాసీల సంప్రదాయంలో పూజలు నిర్వహించారు. పూజారుల కుటుంబ సభ్యులు, ఆడపడుచులు వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మేడారంలో జాతర సందడి నెలకొంది. సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. మేడారంలో మహాజాతర రెండో రోజు కొనసాగుతుంది. ఈ రోజు సమ్మక్క తల్లికి పూజారులు తొలి పూజ చేశారు. కంకవరం నుంచి తీసుకువచ్చిన సిద్ధబోయిన వంశస్థులు పూజలు నిర్వహించారు. ఆదివాసీల సాంప్రదాయంలో అక్కడ మేడారంలో పూజలు జరిగాయి. అయితే పూజారుల కుటుంబ సభ్యులు, ఆడపడుచులు వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేడారంలో అయితే జాతర సందడి నెలకొందని చెప్పాలి. భారీగా భక్తులైతే తరలివచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. మొత్తం మేడారం పరిసరాలు మొత్తం కూడా జనసంద్రంగా మారే భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. మేడారంలో సమ్మక్క తల్లికి పూజారులు తొలి పూజ చేశారు. మేడారంలో ఈ రోజు రెండవ రోజు పూజలైతే నిర్వహిస్తున్నారు. కంకవరం నుంచి తీసుకువచ్చి సిద్ధబోయిన వంశస్థులు పూజలు చేస్తున్నారు. ఆదివాసీల సాంప్రదాయంలో అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పూజారుల కుటుంబ సభ్యులు, ఆడపడుచులు వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మేడారంలో మొత్తం జాతర సందడి నెలకొంది. సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. అయితే మేడారంలో జరుగుతున్న సారలమ్మ తల్లికి సంబంధించి పూజలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. మొత్తానికైతే మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా రెండో రోజు కూడా సాగుతుంది. నిర్విరామంగా భక్తుల దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. తల్లులకు నిలువెత్తు బంగారంతో చీరసార మొక్కులు అప్పగించి ఎదురుకోడి పిల్లలను ఇస్తూ భక్తులైతే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే సమ్మక్క తల్లికి రాక కోసం అంకురార్పణ చేశారు. వన మహోత్సవాన్ని నిర్వహించారు. వన మహోత్సవంలో ప్రత్యేకంగా పూజారులు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరము కంకవనం నుంచి కంక చెట్టును తీసుకొని వచ్చారు. ఎందుకంటే సమ్మక్క తల్లి చివరిగా కంక వనం కిందనే కుంకుమభరణి రూపంలో దర్శనం ఇచ్చింది కాబట్టి అమ్మవారిని ఆ రూపంలోనే కొలుస్తూ ఉంటారు. ఇక్కడ దానికోసం అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క అమ్మవారి రాక కోసము ఎదురు చూస్తున్న భక్తజనం కోసం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు సమ్మక్క తల్లి ఆగమనం కోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేడారం మహాజాతరలో సమ్మక్క తల్లి ఆగమనం అనేది చాలా కీలక ఘట్టము. చిలకలగట్ట నుంచి ఈ యొక్క అమ్మవారు వనదేవత నుంచి జనంలోకి వస్తారు. ఈరోజు రేపు కళ్ళలో ఆ భక్తులకు దర్శనం ఇచ్చి శనివారం తిరిగి వన ప్రవేశం చేస్తూ ఉంటారు. ఈ యొక్క ముఖ్య కీలక ఘట్టం కోసం కూడా
వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను రాక కోసం అయితే భక్తజన కోటి ఎప్పటికీ ఎదురు చూస్తుంటుంది. దానికోసము అధికార యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు సారలమ్మ తల్లిని నిన్న అర్ధరాత్రి 12:30 సమయంలో పగిడిద్దరాజు గోవిందరాజులతో సహా తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నిన్న మొదటి రోజు సమ్మక్క పగిడిద్దరాజుల యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు ఆ సమ్మక్క తల్లి వన మహోత్సవం జరిగింది. సమ్మక్క తల్లి వన మహోత్సవం సందర్భంగా అధికారులు సిద్ధమైన వంశస్థులు పూజలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే గద్దె మీదకి వచ్చేసి గద్దెల తల్లుల యొక్క గద్దెలను అలంకరించి వెళ్ళారు. వన మహోత్సవం అంటే ఆ చిలుకల గట్టు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ కంక వనాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తుంటారు. ఆ ప్రతిష్ట కార్యక్రమం కూడా అంకురార్పణ పూర్తయింది. మరి కాసేపట్లో అటు సమ్మక్క గుడి వద్ద ఉన్నటువంటి పూజా సామాగ్రిని శుభ్రపరిచి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఆ అమ్మవార్లను సాయంత్రము సంధ్యావేళ సీతక్క మంత్రి ఆధ్వర్యంలో అటు వెళ్ళేసి మనము గట్టుకు వెళ్ళి కంకవనం పైకి వెళ్ళి మీద నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మవార్లను తీసుకొని వస్తూ ఉంటారు. ఇటు వడ్డెలు ఇప్పటికే ఆ అమ్మవారి దర్శనాలకైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ తండోపతండాలుగా డప్పు చప్పుల మధ్య మేళతాళాల మధ్య నిలువెత్తు కొంగు బంగారాలను నెత్తిన బెల్లము ఆ సంకల పిల్లను అందరినీ తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మ తల్లులను చూస్తారు. తల్లులకు సంబంధించి మనం చూస్తున్నాము ఇక్కడ అమ్మవారికి ఏది మొక్కుకొని చేసినా నెరవేరుతుందనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో యావత్ భారతదేశ నలుమూలలున్న ఆదివాసీ గిరిజన ఈ దేశ మూలవాసులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇటు ఆ పెద్ద ఎత్తున ఆ అమ్మవార్ల దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఈరోజు మరి కాసేపట్లో అటు సమ్మక్క తల్లిని ఆగమనం చేయడం కోసం అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే అటు మేడారంలో అయితే సమ్మక్క తల్లికి పూజారులు అయితే పూజలు అయితే స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి అప్డేట్స్ చూసే ముందు కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.